అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. ప్రేక్షక మహాశైలకు శ్రోత మహాశైలకు శుభాభివందనములు. ఈ ఎపిసోడ్ నందు మనము ఈ భాద్రపద మాసంలో వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి పండుగ, అది అందరికీ తెలిసింది, వినాయక చవితి. ఆ వినాయక చవితిని గురించి మనం తెలుసుకున్నాము. ఇది 27/8/2025 తేదీ బుధవారం నాడు, మంచి రోజు ఉంది. బుధవారం నాడు, ఈ బుధవారము వినాయకుడి చాలా శ్రేష్టమైనటువంటి దినము కాబట్టి అత్యంత ప్రియమైనటువంటిది బుధవారం గణపతి కాబట్టి ఆ రోజు మంచి రోజు వస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఆ రోజు గణపతి పూజ చేయవలసిందిగా, ఆయన అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నారు. మరి ఈ పండుగ అనేది, ఈ గణపతి పండుగ అనేది, వినాయక చవితి అనేది ప్రతి సంవత్సరము భాద్రపద శుద్ధ చవితి నాడు దేశమంతా కాదు, ప్రపంచమంతా కూడా ఈ యొక్క వినాయక చవితిని చేసుకుంటారు. వినాయకుడు దీంట్లోనే ఉంది. వినాయకుడు ఈయననే విఘ్నేశ్వరుడు, గణపతి అంటారు. మనమే కాదు, దేవతలు కానీ, ఋషులు కానీ, మానవులు కానీ, ఎవరైనా సరే వాళ్ళు ఏ పని చేయవాలన్నా కూడా మొట్టమొదట వాళ్ళ పని నిర్విఘ్నంగా నెరవేర్చుకోవాలా అని అంటే మొట్టమొదట ఈ వినాయకుడిని ప్రార్థించి, విఘ్నేశ్వరుని ప్రార్థించే వాళ్ళ యొక్క పనులన్నీ కూడా జయప్రదంగా చేసుకుంటున్నారు. కాబట్టి ఈ వినాయక చవితి భాద్రపద శుద్ధ చవితి రోజు మధ్యాహ్నమున పార్వతీదేవి ఆమె నలుగు పిండితో ఒక బొమ్మను తయారు చేసి, ఎవరు కూడా నా దగ్గరికి రావాలంటే నీ అనుమతి లేనిది ఎవరు రాకూడదు అనేటువంటి మాట చెప్పి ఒక విగ్రహాన్ని తయారు చేసి పెట్టిపోయినారు. అటువంటి పరిస్థితుల్లో కొంతసేపు అయిన తర్వాత పరమేశ్వరుడు అక్కడికి వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన ఆ వినాయకుడిని ఆ మలుగుపిండితో చేసినట్టే ఆ బొమ్మను ప్రాణం పోసింది. కాబట్టి ఆయన ఏం చేశాడంటే ఈశ్వరుని రాకుండా అడ్డగిస్తూనే ఈశ్వరుడు ఏం చేశాడంటే తన త్రిశూలముతో ఆయన కంఠాన్ని తగ్గొట్టాడు. అప్పుడు పార్వతీదేవి వచ్చింది. పార్వతీదేవి వచ్చి చాలా బాధపడింది. ఇది మన పుత్రుడు, నేనే ఈయనను తయారు చేసి పెట్టాను, మరి ఈయనకు ప్రాణం పోయాల్సింది నీవే అని చెప్పి అడిగింది అనమాట. ఈ కథ అంతా అందరికీ తెలిసిందే, సినిమాలో కూడా చూశారు. అయినప్పటికీ మరొకసారి మనం తెలుసుకున్నాం. అప్పుడు వెంటనే ఆ పరమేశ్వరుడు ఏం చేశాడే అంటే, ఏనుగు తలను తీసుకొచ్చి ఆ యొక్క ఆ మొండానికి తగిలిచ్చేసేసి జీవం ఇచ్చాడు. అప్పట్లో ఆయనకు ఏనుగు తొండంతో ఉన్నాడు కాబట్టి వినాయకుడు, ఏకదంతుడు అనేటువంటి యొక్క పేరుతో ఆయన విఘ్నేశ్వరుడు అనేటువంటి నామకరణం చేసినారనమాట. మరి ఈ విధంగా ఈ విఘ్నేశ్వరుడు ఆవిర్భవించినాడు అనమాట. కాబట్టి ఆ రోజు అందరూ కూడా ఈ విఘ్నేశ్వరుని యొక్క పూజను, వినాయక వ్రతాన్ని తప్పకుండా ఆచరించడం చాలా శ్రేష్టమైనది. అంతేకాకుండా ఈ వినాయక చవితి నాడు ముఖ్యంగా ఆయనకు ప్రీతిమైనటువంటి ఉండ్రాళ్ళు, కుడుములు చాలా ప్రీతిమైనటువంటి ఆ ఉండ్రాళ్ళు, కుడుములతో ఆయనకు నైవేద్యం చేయవల. తర్వాత 21 రకాలైనటువంటి పత్రములు, ఆకులతో ఆయనకు పూజిస్తే తప్పకుండా ప్రతి వారికి కూడా ఆ సంవత్సరం అంతా శుభంగా ఉంటుంది. ఇంకొకటి ఏమంటే, ఇది అందరికీ తెలిసిందే, శ్రీకృష్ణుడు ఆ వినాయక వ్రతం చేసి సమంతని పొంది ఆయనకు వచ్చినట్టు నీలాభరణంలో తొలగించుకున్నాడో అది అందరికీ తెలిసిందే. ఆ విధంగా ఎవరైతే గణపతి పూజ నాడు గణపతి పూజ చేయకుండా ఆ రాత్రి చంద్రుణ్ణి దర్శిస్తారో ఆ చంద్ర దర్శనంతో వాళ్లకు ఆ సంవత్సరం అంతా కూడా చేసే పనులన్నీ కూడా విఘ్నాలు కలుగుతాయని ఆ విఘ్నేశ్వరుడు
శాపం ఇచ్చినాడు చంద్రునికి. అది కూడా అందరికీ తెలిసిందే, దాని గురించి మనం చెప్పని అవసరం లేదు. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఈ యొక్క పండగ నాడు రాత్రి మాత్రము చంద్రబింబాన్ని చూడకుండా ఉండడము చాలా మంచిది. దయచేసి ఈ వినాయక చవితి నాడు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క పనులు నెరవేర్చుకోవడానికి, నిర్విఘ్నంగా నెరవేర్చుకోవడానికి ఈ యొక్క వినాయక వ్రతాన్ని తప్పకుండా ఆచరించి ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంపదలతో ఉంటారని కోరుతున్నాను. ఓం స్వస్తి.